ఫ్రెండ్స్, వీడియో అయితే అంత క్లారిటీగా రాదు, బట్ మేము ఈరోజు పెంచలకోనలో ఉన్నాం. శ్రీ రాజరాజేశ్వరి గుడి ఉంటుంది కదా, ఆ గుడి కాడికి వెళ్తున్నాం. చూడండి మీరే ఒకసారి. అండ్ ఫ్రెండ్స్, ఇదే రాజరాజేశ్వరి గుడి అయితే అది మా అమ్మ. మేము వెళ్తున్నాం. ఎంట్రీ వచ్చిన తర్వాత మేము వీడియో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ అయితే చేశాను, బట్ ఇది ఇంకొక వీడియో. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అయితే వచ్చేసింది, బట్ గర్భగుడి మాత్రం నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్. గుళ్ళకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. ఇదే గుడి. ఇది క్లారిటీగా ఒక ఫోటోలాగా చూపిస్తాను. ఆడ అక్కడ ఉన్నారు, బట్ నేను వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో అప్లోడ్ అయ్యింది, బట్ ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీలో మళ్ళీ పూజ నుండి వచ్చేటప్పుడు నేనైతే చూపిస్తాను. అమ్మో, నడిచి ఓపిక కూడా అయిపోయింది, బట్ వీళ్ళు మాత్రం తిప్పి కొడుతున్నారు. హై ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక చెట్టు ఉంది, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ వెళ్ళేది మా అమ్మ నాన్న. ఆల్రెడీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, నాకన్నా జోరుగా. మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉండిద్ది, అమ్మవారు. ఇక్కడైతే వినాయకుడు స్వామి ఉన్నాడు, ఒక నాగపంచలో ఏదో అంటారు కదా, ఆడున్నాడు. ఆడు కూడా వినాయక స్వామి ఉన్నాడు. ఇదైతే గుడి ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి, ఆ గేట్ నుండి. ఓకే, మా అమ్మలు అయితే అప్పుడే ఎక్కేస్తున్నారు. పెట్టి కష్టపడి రైట్ కాలు పెట్టరు కాబట్టి రైట్ కాలు పెట్టేస్తారు. మా అమ్మ చూడండి. ఓకే, ఇదైతే బాగుంది, బట్ కలర్స్ వేసింటే ఇంకా బాగుంది. ఓకే సరే, మరి బాయ్. కాసేపు ఉన్న తర్వాత మీతో కలుస్తాను. మొబైల్ నాట్ అలౌడ్. హై ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. జస్ట్ 20 minutes ఉందంటే ఏం లేదు. సరే మరి, ఇప్పుడు నేను చూపిస్తాను ప్లేసెస్ అని చూపిస్తాను. ఇదైతే చూపించాను అనుకుంటా మీకు ఇందాకే. టెంపుల్ అయితే అయిపోయింది. మరి ఇది వచ్చి రాపూర్లో నుంచి 22 kilometers వస్తే పెంచలకోన వచ్చింది. పెంచలకోన ఎంట్రన్స్ ఈ గుడి ఉంటుంది. ఎంట్రన్స్ మళ్ళీ ఎంట్రన్స్ కాడ 50 టోల్ గేట్ లాగా తీసుకుంటారు, కామన్. సరే బాయ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.